హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఆయన న్యూ ఏజ్ చంద్రమోహన్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన వెనక జనరేషన్లో చంద్రమోహన్ లెజెండరీ యాక్టర్ అని, ఆయన్ని ఫ్యాన్స్ అందరూ ముద్దుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అని పిలుచుకునేటోళ్ళు. అయితే చంద్రమోహన్ అంకుల్కి ఆ ట్యాగ్ రావడానికి చాలానే కష్టపడ్డాడు. ఆయన ఆహార్యం అప్పటి స్టార్ హీరోలకు ధీటుగా లేకపోవడం వల్ల తాను మాస్ హీరోగా ప్రయత్నించి కూడా అది కుదరదని గ్రహించి తర్వాత సైడ్ హీరోగా టర్న్ తీసుకున్నానని, గదే తన కెరీర్ని మలుపు తిప్పి ఆయన్ని రాకెట్ల దూసుకెళ్లేలా చేసిందని చెప్పుకొచ్చారు శాన్నాళ్ళ కిందటే. అంతేకాకుండా ఎవరైనా కూడా ఫిజిక్లో, బాడీ లాంగ్వేజ్లో మాస్ హీరోలకి పోటీ పడలేం అనుకుంటే వాళ్ళు డీలా పడకుండా ఇలా సరైన మార్గాన్ని ఎంచుకుంటే తిరుగుండదు అని ఒక ఇంటర్వ్యూలో కుండలు బద్దలు కొట్టేసి మరీ చెప్పాడు ఆయన. ఇక ప్రస్తుతం మన చిన్న ఎన్టీఆర్ తీరు చూస్తూ ఉంటే గాయనే చెప్పిన బంగారు మాటలే గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. చిన్న ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి సంధి మాస్ హీరోగా సెటిల్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చిన విషయం మనందరం కూడా చూసాం. ఏ స్టార్ హీరో హిట్ కొడితే గదే టైప్ సైన్మానో, గదే డైరెక్టర్తో సైన్మా తీయడమో చూస్తే చిన్న ఎన్టీఆర్ పోరాట ఫటిమకి, కసికి అందరూ ఫిదా అవ్వాల్సిందే అని చెప్పాలి. కాకపోతే ఏది చేసినా సూటవక సతికిలబడేటోడు, అంతే బ్యాడ్ టైం. అప్పట్లో చూచుకున్నట్టయితే రామ్ చరణ్ మగధీర తీశాడని తాను మాస్టర్ పీస్ శక్తి తీశాడు. మహేష్ బాబు అనియా పోకిరి తీశాడని తాను గదే షేమ్ స్టైల్లో కంత్రి తీశాడు. బాలయ్యతో బోయ సింహ తీశాడని తనతో దమ్ము తీయించుకున్నాడు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ తీశాడని వెంటనే రామయ్య వస్తావయ్య అంటూ చేతులు కాల్చుకున్నాడు. కొరటాల శ్రీమంతుడితో హిట్ కొట్టగానే వెంటనే జనతా గ్యారేజ్ తీయించేసుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతం నీలనియా సలార్ తీశాడని గదే టైప్లో డ్రాగన్ తీయించుకుంటున్నాడు. ఇలా చెయ్యని ప్రయత్నం లేదని చెప్పాలి. ఇక ఇలా అవ్వదని షేమ్ టు షేమ్ లెజెండరీ చంద్రమోహన్ అంకుల్లాగే సైడ్ హీరోగా స్టీరింగ్ తిప్పి సత్తా కూడా సాటుతున్నాడు. ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ పక్కన, దేవరలో సైఫ్ అలీఖాన్ పక్కన, వార్ 2లో హృతిక్ రోషన్ అనియా పక్కన ఎలాంటి ఈగోలకు భేషజాలకు తావు లేకుండా సైడ్ హీరోగా చేసి మెప్పించి మనందరి మెప్పు పొందాడనే చెప్పాలి. ఇలాగే కంటిన్యూ చేస్తే లెజెండరీ చంద్రమోహన్ అంకుల్ అంత ఎత్తుకు ఎదగడం ఖాయంలా కనిపిస్తోంది. అసలు ఇదంతా చూస్తూ ఉంటే గా చంద్రమోహన్ అంకులే మళ్ళీ పుట్టాడా అని అనిపించక మానదు ఎవరికైనా. ఎందుకంటే సలహాలు సూచనలు ఎవరైనా ఇస్తారు ఫుక్కటికి, కానీ వాటిని తూచా తప్పకుండా ఆచరించి గెలుపుకు సోపానాలుగా మలుచుకునేది మాత్రం కొందరే. వాళ్ళలో చిన్న ఎన్టీఆర్ ఒక అరుదైన వ్యక్తి అని, అందుకే ఆయన్ని ఈ తరం మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్గా, న్యూ ఏజ్ చంద్రమోహన్గా ముక్త కంఠంతో కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.